అరే ఎట్లున్నారు? మస్తుగున్నారులే. నేనైతే మస్తుగున్నా, మస్తు ఖుషిగున్నా ఈరోజు. ఎందుకో ఎరికేనా? ఈరోజు మా సోను గాని పుట్టినరోజు కాబట్టి. అవునండి, ఈరోజు మా సోను పుట్టినరోజు. నాకైతే చాలా హ్యాపీ, అంటే చాలా ఆనందంగా ఉందన్నమాట. ఎవరికైనా అంతే కదా, పేరెంట్స్కి పిల్లల పుట్టినరోజు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఎందుకో తెలియదు, వాళ్ళు పెద్దగా అవుతున్నారు అని ఒక చిన్న సంతోషం, అది అంతే. అది ఇక నాకైతే చాలా సంతోషం అనమాట, మస్తు అనిపించింది. ఇంకా మా సోను స్కూల్లో సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి ఇక మామూలుగా మా సోను మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయిండు, అంటే చాక్లెట్స్ అయితే ఇచ్చిండు, కానీ వాడికి తెలియకుండా మేము సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మధ్యాహ్నం అయితే కేక్ తీసుకెళ్ళినాం. ఇక మధ్యాహ్నం కేక్ తీసుకెళ్ళేసరికి ఇక వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిండో. సర్ప్రైజ్ కదండి, అప్పుడప్పుడు పిల్లలకి సర్ప్రైజ్ ఇస్తూ ఉండండి మీరు కూడా. ఎందుకు అంటే పిల్లలు అరే మస్తు ఫీల్ అవుతారు, మస్తు అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పలేమన్నమాట. ఇక నేనైతే ఇక మేము వచ్చేసి కేక్ తీసుకెళ్ళినాము. కేక్ తీసుకెళ్ళి ఇక వాళ్ళ ఫ్రెండ్స్, టీచర్స్, సార్స్ అంతమంది మనం కేక్ తీసుకెళ్ళి వాడికో స్పెషల్గా కట్ చేపిస్తుంటే ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది వాడికి, ఎంత హ్యాపీగా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కట్ చేయించండి ఇట్లా. అరే మీరు కట్ చేపిస్తారని నాకు కూడా తెలుసు, కానీ నేను చెప్తున్నా అంతే. ఇక మేమైతే ఇక ఆ రోజు కట్ చేయించినాం. ఇక వాళ్ళ క్లాస్ టీచర్స్, సార్స్ అందరు వచ్చినారు అనమాట. ఇక పిల్లలు కూడా చాలా ఖుషి అవుతున్నారు, ఎంత అంటే అంత. వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్